ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ చిత్రం వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రానికి ముందుగా డ్రాగన్ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ సినిమా పేరు మార్చనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో భారీ సెట్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్ కు హాజరు కానున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన ఆసక్తికర అంశం ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిబుల్ ఆర్, దేవరా పార్ట్ 1 చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కానీ దేవరా సినిమా తర్వాత మాత్రం తారక్ అభిమానులకు ఆశించినంత రేంజ్ లో లేకపోవడంతో గమనార్హం. దీంతో తన అప్కమింగ్ చిత్రాలతో ఎలాగైనా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సెన్సేషన్ వసూలను అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలను డైరెక్ట్ చేసి సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుండటంతో అత్యంత భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా తేపకో అప్డేట్ అయితే అందుతూనే ఉంది. ఇక తాజాగా కిక్కిచ్చే న్యూస్ ఒకటి వ్యాప్తి చెందుతోంది. కాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో తారగణంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అసలు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల సంగతే తెలియదు. కానీ తాజాగా డ్రాగన్ సినిమాలో నటించబోయే హీరోయిన్లు కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే అందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఏకంగా 3 హీరోయిన్లు నటించబోతున్నారని స్ట్రాంగ్ జాబ్ అయితే వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఎన్టీఆర్ తో జత కట్టబోతుందని వినిపిస్తోంది. ముఖ్యంగా శృతి హాసన్ ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. మరోవైపు ప్రేమలు చిత్రంతో తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న యంగ్ బ్యూటీ మమతా బైజు కూడా ఎన్టీఆర్ సరసన ఒక కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ఇలా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో 4 రోజుల పాటు సాగింది. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరించారు. రీసెంట్ గానే 2వ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ను ఏప్రిల్ 22 నుంచి కర్ణాటకలో కొనసాగిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ చిత్రం వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రానికి ముందుగా డ్రాగన్ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ సినిమా పేరు మార్చనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో భారీ సెట్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్ కు హాజరు కానున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన ఆసక్తికర అంశం ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిబుల్ ఆర్, దేవరా పార్ట్ 1 చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కానీ దేవరా సినిమా తర్వాత మాత్రం తారక్ అభిమానులకు ఆశించినంత రేంజ్ లో లేకపోవడంతో గమనార్హం. దీంతో తన అప్కమింగ్ చిత్రాలతో ఎలాగైనా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సెన్సేషన్ వసూలను అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులతో పాటు
ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలను డైరెక్ట్ చేసి సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుండటంతో అత్యంత భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా తేపకో అప్డేట్ అయితే అందుతూనే ఉంది. ఇక తాజాగా కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వ్యాప్తి చెందుతోంది. కాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో తారగణంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అసలు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల సంగతే తెలియదు. కానీ తాజాగా డ్రాగన్ సినిమాలో నటించబోయే హీరోయిన్లు కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే అందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఏకంగా 3 హీరోయిన్లు నటించబోతున్నారని స్ట్రాంగ్ జాబ్ అయితే వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఎన్టీఆర్ తో జత కట్టబోతుందని వినిపిస్తోంది. ముఖ్యంగా శృతి హాసన్ ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. మరోవైపు ప్రేమలు చిత్రంతో తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న యంగ్ బ్యూటీ మమతా బైజు కూడా ఎన్టీఆర్ సరసన ఒక కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ఇలా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో 4 రోజుల పాటు సాగింది. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరించారు. రీసెంట్ గానే 2వ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ను ఏప్రిల్ 22 నుంచి కర్ణాటకలో కొనసాగిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం. ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ చిత్రం వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రానికి ముందుగా డ్రాగన్ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ సినిమా పేరు మార్చనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో భారీ సెట్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్ కు హాజరు కానున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన ఆసక్తికర అంశం ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిబుల్ ఆర్, దేవరా పార్ట్ 1 చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కానీ దేవరా సినిమా తర్వాత మాత్రం తారక్ అభిమానులకు ఆశించినంత రేంజ్ లో లేకపోవడంతో గమనార్హం. దీంతో తన అప్కమింగ్ చిత్రాలతో ఎలాగైనా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సెన్సేషన్ వసూలను అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలను డైరెక్ట్ చేసి సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుండటంతో అత్యంత భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా తేపకో అప్డేట్ అయితే అందుతూనే ఉంది. ఇక తాజాగా కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వ్యాప్తి చెందుతోంది. కాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో తారగణంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అసలు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల సంగతే తెలియదు. కానీ తాజాగా డ్రాగన్ సినిమాలో నటించబోయే హీరోయిన్లు కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే అందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఏకంగా 3 హీరోయిన్లు నటించబోతున్నారని స్ట్రాంగ్ జాబ్ అయితే వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఎన్టీఆర్ తో జత కట్టబోతుందని వినిపిస్తోంది. ముఖ్యంగా శృతి హాసన్ ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. మరోవైపు ప్రేమలు చిత్రంతో తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న యంగ్ బ్యూటీ మమతా బైజు కూడా ఎన్టీఆర్ సరసన ఒక కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో
ఇలా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరిపిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 4 రోజుల పాటు సాగింది. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. రీసెంట్ గానే 2వ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ను ఏప్రిల్ 22 నుంచి కర్ణాటకలో కొనసాగిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, వై రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం.